వర్తమాన రాజకీయాల మీద నిశ్చితంగా స్పందించే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రకాష్ రాజ్ గారు చాలా సందర్భాల్లో చాలా బోల్డ్గా ఓపెన్గా రియాక్ట్ అవుతుంటారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ జిహెచ్ఎంసీ బల్దియా ఎలక్షన్స్. బల్దియా ఎలక్షన్స్లో టీఆర్ఎస్కే ఓటు వేయండి అని చెప్పి ఓపెన్గా చెప్పేస్తారా? ఓటు వేయాల్సింది అక్కడికే కదా. ఎందుకు వేయాలంటారు? దొంగలు వచ్చారు జాగ్రత్త అంటాను. ఎందుకు వేయకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం మనసాక్షి ఉన్నది. మనకి 6-7 years నుంచి చూస్తున్నాం హైదరాబాద్ మహానగరాన్ని. ఇంతకు ముందున్న గవర్నెన్స్ కానీ ఇప్పుడున్న గవర్నెన్స్ కానీ చేంజెస్ బెటర్మెంట్ అవ్వలేదా? ఏ స్థాయిలో అయ్యింది? ఏ దిక్కున వెళ్తున్నారు? ప్రతిరోజు మనం పేపర్ ఉంటే ఒక గవర్నమెంట్, ఒక రీజనల్ పార్టీ ఎంతో ఒక్క హైదరాబాద్కి ఒక నేషనల్ ఇంటర్నేషనల్ గుర్తింపు తీసుకొచ్చింది. వాట్ ఆర్ ద మ్యాసివ్ వర్క్ దే ఆర్ డూయింగ్. ఒకటి. రెండోది, వాళ్ళు టుడేస్ ఇండియా ఆర్ వరల్డ్ పాలిటిక్స్ని పెట్టుకుంటూ టీఆర్ఎస్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఒక గవర్నమెంట్ని. బట్ ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరు? ఎప్పుడూ లేని అడావుడి ఏంటి? వాట్ ఈస్ దర్ అజెండా? హైదరాబాద్ ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తే ఇట్ ఈస్ డేంజరస్ టు లెట్ ఎనీ నేషనల్ పార్టీ కమ్ ఇన్ అండ్ మేక్ అ మార్క్ హియర్. కానీ టీఆర్ఎస్ విషయాన్ని తీసుకుంటే, సరే టీఆర్ఎస్కి మొదటి నుంచి మీరు సపోర్ట్గా ఉన్నారు, కేటీఆర్ గారు చేస్తున్న పనులు బాగున్నాయని చెప్పి చాలా సందర్భాల్లో మీరు ప్రైజ్ చేశారు. అది వాళ్ళు సంపాదించుకున్నది. కాబట్టి టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ప్రేమతోనో, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రేమతోనో మీరు కేసీఆర్ గారికి ఓటేమని చెప్తున్నారా? పాలిటిక్స్ అని వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రేమం కాదు ఇంపార్టెంట్. మన సమాజం ఏంటి, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి చేతుల్లో హైదరాబాద్ సేఫ్గా ఉంది, ఎవరిని నమ్మొచ్చు, అది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద అజెండాస్? వాళ్ళు మేము డైరెక్ట్గా బీజేపీ అంటున్నారు. వచ్చారు కదా ఇప్పుడు ఈ అడావుడి. ఈ మధ్య లేని అశాంతత వాతావరణం ఎందుకు సృష్టించింది? బీజేపీ పార్టీ ఏముందో నాకు వ్యక్తిగతంగా వాళ్ళ గురించి ఏం ప్రాబ్లం లేదు. బికాజ్ ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్ దెమ్. వీళ్ళు వచ్చింది ఎలా ఉందంటే, మన పల్లెటూళ్ళలో ఒక కథ ఉంటుంది. ప్రశాంతంగా ఒక ఊరు ఉందనుకోండి, అందరూ ఐక్యంగా ఉన్నారు, ఒక హార్మోనియస్ లివింగ్ ఉంది. అక్కడ వచ్చి దొంగతనం చేయడం చాలా కష్టం. చాలా దొంగలు ఏం వస్తేస్తారంటే వచ్చి ఊరు బయట నిప్పంటిస్తారు, లేని ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు. నిప్పు 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 అని ఊరంతా దాన్ని ఆరంభించడానికి అట్టు వెళ్తే సైలెంట్గా దోచుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ దర్ ఎంట్రీ. ఈ మధ్య నేను చూస్తున్నాను. ఎందుకంటే లుక్ ఎట్ ద క్యాంపెయిన్ నాన్ సెన్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. హైదరాబాదు మన ఎలక్షన్స్లో మనకి హిందూ ముస్లిం అనేది ఇష్యూనా, లేదా వర్క్ ఇష్యూనా, విజన్ ఇష్యూనా, పనుల ఇష్యూనా? ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు? పాయింట్ మాట్లాడుకుంటూ వస్తుంటే, ఒకటి వర్క్కి సంబంధించి మాట్లాడితే 6 yearsలో టీఆర్ఎస్ ఏమి అభివృద్ధి చేసింది, కేవలం ఒక్క సెక్షన్కి మాత్రమే ఈ డెవలప్మెంట్ అనేది కన్ఫైన్ కాలేదా అన్నది ఈరోజు ప్రత్యర్థి పార్టీలు ఎదురు కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక సెక్షన్ మాత్రమే, ఎలైట్ గ్రూప్, లేకపోతే హైటెక్ సిటీ, లేకపోతే సిటీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సిటీ గురించి సిటీలోనే ఒక సెక్షన్కి మాత్రమే డెవలప్మెంట్ కన్ఫైన్ అయ్యింది. నాకు రోడ్డు ఒకరికి మాత్రం కాదు కదా. ఐటీ డెవలప్మెంట్ ఒకరికి మాత్రం అని చెప్పలేము కదా. ఎలక్ట్రిసిటీ ఒకరికి మాత్రమే అని చెప్పట్లేదు కదా మనము. నీటికేమి ఒక ఎలైటు 4 అని ఉంది. లుక్ at how they have solved and shown a possibility of a future when it comes to basic necessities in Hyderabad. క్రైమ్ రేట్ చూడండి. ఇంతకుముందు బాంబులు వెళ్తారంట, అది ఉందా ఇప్పుడు? లుక్ ఎట్ ద ప్యాకెట్ క్లబ్ గురించి చూడండి. లుక్ ఎట్ సో మెనీ థింగ్స్ దే హ్యావ్ ప్రోయాక్టివ్లీ డన్. మీ కేసీఆర్ గారు అంటే బాగా ప్రేమ ఉంది కాబట్టి కేసీఆర్ గారు చేసిన పనులన్నీ బాగున్నాయి. కానీ ఎందుకోసం ఇంత స్పెసిఫిక్ మంచి పని చేస్తే నాకు నచ్చుతుంది, ఆయన నమ్ముతాను. ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కదా. నేను ఈ హైదరాబాద్లో ఉన్నా, నేను కళ్ళ ముందు చూస్తున్నాను కదా ఆయన చేస్తున్న పని. వెదర్ ఇట్ ఈస్ సిటీ, వెదర్ ఇట్ ఈస్ రూరల్. ఇవన్నీ నేను కొండారెడ్డిపల్లి అని కొన్ని సంవత్సరాల ముందు ఒక ఊరు దత్తు తీసుకున్నాను. సో వెన్ హీ డిడ్ మిషన్ కాకతీయ, ప్రతి విలేజ్లో ఉన్న చెరువుల నుంచి వెన్ హీ రిమూవ్ ద సిల్ట్, ఇప్పుడు నిండింది అది. ఆ విజన్ ఎవరికి ఉండింది? మిషన్ భగీరథ తీసుకోండి మీరు. లుక్ ఎట్ ద పడుకున్నారు, ఊరంతా సైలెంట్గా ఉండింది, ఏం మనం బయట రాలేకపోయాము డ్యూరింగ్ కోవిడ్.
బయట వస్తే మంచి రోడ్లో తిరుగుతున్నారా లేదా మీరు? డిడ్ దే స్టాప్ వర్కింగ్? రైట్, కోవిడ్ విషయాన్ని తీసుకున్నా లేక ఎక్కడ వరదలు వచ్చినా మీరు రెస్పాండ్ అయ్యేటువంటి తీరు చూసినా ఇట్లాంటి సందర్భాల్లో చాలా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అవుతుంటారు, హెల్ప్ చేయాలనుకుంటుంటారు. కానీ హైదరాబాద్లో మొన్న వచ్చినటువంటి ఒక వర్షానికి దాదాపుగా 6 లక్షల మంది నిరాశ్రయులైనటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. అంటే ఇక్కడ స్టామ్ వాటర్ మెకానిజం ప్రాపర్గా లేదు, డ్రైన్స్ ప్రాపర్గా లేవు. ఇవన్నీ కూడా చేయనటువంటి ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలి అన్నది టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ ప్రశ్న. యూ షుడ్ బి వెరీ, అంటే ఇది నేను తప్పించుకోవడానికి చెప్పట్లేదు, నువ్వు షుడ్ బి లిటిల్ ప్రాక్టికల్, కొంచెం మనస్సాక్షితో మాట్లాడాలి. 26-27 సంవత్సరాల నుంచి రాని ఒక పెద్ద వర్షం వస్తే ఎవరు అడ్డుకుంటారండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? యాక్చువల్లీ మీరు సిటీని, ప్రపంచంలో ఉన్న ఏ సిటీ అయినా, ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ సిటీ, మీరు నిజంగా వర్షం నుంచి తప్పించుకుంటే సిటీ నుంచి వెళ్ళిపోవాలి మీరు. బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బిన్ ప్లాన్డ్ ఫర్ ఓవర్ ద ఇయర్స్. మీకు ఈ దేశంలో ఇంతకు ముందు జరిగిన ప్రభుత్వాల కరప్షన్ తెలియాలంటే యూ జస్ట్ హ్యావ్ టు లుక్ ఎట్ సిటీస్ డ్యూరింగ్ ద రెయిన్ సీజన్. ఇప్పుడు ఆ కాలంగా వచ్చే వర్షంలో కూడా దే హ్యావ్ ట్రైడ్ దేర్ బెస్ట్ అని చెప్పొచ్చు, కానీ ఇట్ టేక్స్ అ డికేడ్ టు రిపేర్ సర్టన్ థింగ్స్. ఒక ముస్లిమ్స్లు అంటే మీకు బీజేపీ పార్టీకి అంత కోపం ఏంటి? ప్రతి ఓటు ఆ ఓవైసీ వాళ్ళకంటే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఇండియా అంటే వాళ్ళు ఇండియన్స్ కాదా? అంటే మీ ఎజెండా తెలుస్తుంది కదా మీకు. హిందుత్వ అంటే నువ్వు నీ ధర్మం గురించి మాట్లాడుకోవచ్చు, వాళ్ళు మాట్లాడకూడదా? ఇది మనకు అంటే దే జస్ట్ వాంట్ టు ఫస్ట్ డిస్టర్బ్ ద హోల్ హార్మనీ. మీరు ఆలోచించకపోతే యూ విల్ బికమ్ అనదర్ యూపీ, యూ విల్ బికమ్ అనదర్ పాకిస్తాన్. పాకిస్తాన్ అంటే ముస్లిం కాదు, ఏదైనా ఒక మతాంధత ఉంటే దెర్ విల్ బి నో గ్రూప్. ఇట్లా ముఖ్యంగా హైదరాబాద్లో చాలా కాలనీలు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంఐఎం అరాచకాలు భరించలేక అక్కడ ఎస్పెషల్లీ హిందూ ఓటర్లు అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యవలసినటువంటి సిచ్యువేషన్ ఉంది అన్నది వారు చేస్తున్న ప్రచారం. హైదరాబాద్ గ్రోత్కి ఈ జాతి ప్రశాంతంగా లేమా? ఇక్కడ లేనిది ఎందుకు తెస్తున్నారు మీరు? మీ అజెండా వేరు, మీరు అర్థం చేసుకోవాలి. ఒక ధర్మం పిలిచి దీస్ గైస్ ఆర్ గుడ్ కాంట్రాక్టర్స్, గుళ్ళు కట్టుతారు అంతే, దేవుడు ఉంటున్నాడు అక్కడ. దేర్ అజెండాస్ ఆర్ డిఫరెంట్. మీరు అజెండా అర్థం చేసుకోవాలి. అంటే ఇలా ఒకరి మీద ఒకరి హూ ఇస్ ద లేజియెస్ట్ ఫెలో తప్పు ఇంకొకటి మీద వేసేవాడు. మీరు హైదరాబాద్కి ఏం చేయదలుచుకుంటున్నారు? యూ క్వశ్చన్. ఐ హ్యావ్ నో ఇష్యూస్ అబౌట్ ఇట్. మీరు ఎవరు? అండ్ బేసికలీ ఇంకొకటి నేను ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను, చంద్రశేఖర్ గారు కానీ కేటీఆర్ గారిని క్రియాస గారిని ప్రశ్నాతీతులు కాదు. బట్ నేను ఒక పల్లెటూరు పాలిటిక్స్ ఆలోచిస్తాను. నేను నువ్వు మనోడిని ప్రశ్నించాలి. ఎవడు భుజం మీద ఎక్కువ ప్రశ్న, ఎవడిని లోపల తెస్తున్నావు నువ్వు? బీజేపీ బయటోళ్ళాడు. ఈ దేశంలో మెజారిటీ స్టేట్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ దేశంలో దాదాపుగా 70% మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు భారతీయ జనతా పార్టీ కరోనా ఉంది, భారతీయ జనతా పార్టీ కంట్రోల్లోనే ఉన్నాయి. అదే అంటున్నాను, అలాంటి ఒక వైరస్ ఉంది, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? వీ హ్యావ్ టు ఫైట్ ద వైరస్. మెజారిటీ ఉందని చేకట్టుకుని కూర్చుంటామా మనం? వైరస్ వస్తే దే ఆర్ ఎ వైరస్. మీకు భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ మీద నేను చాలా వినమ్రంగా ఆలోచించమని చెప్తున్నాను. దేర్ ఐడియాలజీ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ డెవలప్మెంట్. కుల మతాల రాజకీయాలే వాళ్ళది, దానివల్ల ఏ దేశం బాగోదు. కానీ ప్రకాష్ రాజ్ గారు, ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలో భారతీయ జనతా పార్టీ మీద కోపమే కనబడుతుంది తప్ప. కోపం ఉంటుంది, నా దేశాన్ని వాళ్ళు విభజిస్తున్నారు కాబట్టి, ఇష్యూస్ మీద మాట్లాడలేదు కాబట్టి. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మొన్న వేల్ యాత్ర బీజేపీ నాయకులు మొన్న ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట, దేశంలో మెజారిటీ స్టేట్స్లో మేము అధికారంలో ఉన్నాం. దేశంలో దాదాపుగా 70% మున్సిపల్ కార్పొరేషన్లు భారతీయ జనతా పార్టీ పాలించడానికి వచ్చి ఉంటే నాకు ప్రాబ్లం, ఏలడానికి వచ్చారు మీరు. వీ డోంట్ వాంట్ సంబడి టు రూల్ హియర్. ఇదేం క్రికెట్ మ్యాచా? మెజారిటీ మేము అక్కడున్నాం, ఇక్కడ మేము వచ్చేస్తామని. తెలంగాణ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో, బీజేపీ రూల్డ్ మున్సిపాలిటీలో కూడా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏం జరిగిందని చెప్పండి. ఊరికే మాటలు. మొన్న మీ ఇంటర్వ్యూలో అడిగారు 20 లక్షల కోట్లు ఏదో వచ్చిందని, సైలెంట్గా ఉన్నాను నేను. నమ్ముతారా మీరు అన్నా? నేను వచ్చిందా? అనౌన్స్మెంట్ కింగ్ అనౌన్స్ చేస్తూ ఉంటాడండి ఆయనకి ఏం చెప్పండి? దాని వెనక వెళ్ళిపోవడమేనా? ఏం జరిగింది? మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. వై ఈజ్ తెలంగాణ ఆర్ హైదరాబాద్ టుడే ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ?
దీనికి ముందు ఇట్ వాజ్ అ సింగిల్ స్టేట్. ఎందుకు ఈ తెలంగాణ పోరాటం జరిగింది? వచ్చిన తర్వాత మనోళ్ళు ఎందుకు మనంగా ఉండడం వల్ల వాళ్ళకి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చింది మనకు ఐడెంటిటీ? బికాజ్ వీ బీన్ ఏబుల్ టు డూ బెటర్. మళ్ళీ మీరు నేషనల్ పార్టీస్ కింద ఇలాంటి అజెండా వాళ్ళకి దే విల్ నాట్ థింక్ ఆఫ్ యూ. వాళ్ళకి పార్టీ అంటే మెజారిటీ ఎలా వచ్చారండి? మీ కళ్ళ ముందు ఎమ్మెల్యేని కొనుక్కొని రాలేరా వాళ్ళు? రాలేదా? ఇంకొకరితో అంటే దర్ స్ట్రాటజీస్ ఓన్లీ విన్నింగ్ చేసుకుని ఏం చేస్తారు వాళ్ళ చేతులు ఇచ్చి. మీరు ఆలోచించండి వాట్ విల్ హ్యాపెన్. మొన్న ఈ పవన్ కళ్యాణ్ గారు మీరందరూ ఏం చేస్తున్నారు? ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. వస్తాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు టీఆర్ఎస్కి సంబంధించిన విషయాలు తీసుకుంటే ప్రత్యేక రాష్ట్రం ఒక ఐడెంటిటీ కావాలి, మాకు ఒక రాష్ట్రం కావాలని కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఈ 6 ఏళ్లలో ఏం జరిగింది? ఒక కుటుంబం బాగుపడడం తప్ప అన్నది కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ పార్టీని సమర్థిస్తున్నటువంటి నాయకులు, సమర్థిస్తున్నటువంటి లీడర్గా మీరు ఏం చెప్తారు? ఒక కుటుంబం బాగుందని నేను బాగున్నానే. ఈ ఊరు ప్రశాంతంగా ఉందే, 24/7 ఎలక్ట్రిసిటీ చూస్తున్నామే, సో మెనీ స్టార్టప్స్ చూస్తున్నామే, మా చెరువులు బాగున్నాయి, బాగున్నాం కదా. అంటే ఊరికి చెప్పేవాడు 100 చెప్తుంటాడండి. ఆడి కారణాలు ఉంటాయి, వాడికి కొన్ని అజెండాలు ఉంటాయి. కుటుంబ రాజకీయం ఏం కుటుంబ రాజకీయం? అర్హులు ఉంటారు అంతే. ఏం చేద్దాం దానికి? పని అవుతుంది. మన పని ఏంటండి? క్రికెట్ మ్యాచ్లో చూడకండి, తెలంగాణ ఒక లీడర్ వచ్చి తెలంగాణ రీజనల్ పార్టీ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ బాగుంది. దానికి కారణం మిమ్మల్ని మీవాడు పరిపాలించుకునే స్వతంత్రం మీకు దక్కింది కాబట్టి. లేకపోతే ఇలాగే ఉండిపోయేవాళ్ళం. కానీ మొన్నటి 2018 ఎలక్షన్స్లో అబ్సల్యూట్ మెజారిటీ టీఆర్ఎస్ సంపాదించుకోగలిగింది. కానీ జస్ట్ 2 years టర్మ్లోనే మొన్న దుబ్బాకలో జరిగిన ఒక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. అంటే ఇక్కడ ప్రజల్లో టీఆర్ఎస్ పరిపాలన పట్ల సంతృప్తిగా లేరు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ కాదా అన్నది టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఉండొచ్చు, ఓకే. ఇదేంటి విన్నింగ్ మ్యాచెస్ కాదు కదా, ఇది క్రికెట్ మ్యాచ్ కబడ్డీ మ్యాచ్ కాదు అది. ఓకే, ప్రశ్నించారు. అక్కడ కారణం వీళ్ళ వీక్ క్యాండిడేట్ ఉండొచ్చు, వాళ్ళకి బెటర్ క్యాండిడేట్ ఉండొచ్చు. దర్ ఆర్ 1000 థింగ్స్ రీజన్ ఫర్ ఇట్. అలానే ఏకంగా తెలంగాణ రీజనల్ పార్టీనే ఉండకూడదు, నేషనల్ పార్టీస్ క్యాన్ కమ్ బ్యాక్ అంటే యు ఆర్ లుకింగ్ అట్ ఎ డూమ్స్ డే. ఒక డేంజర్ సైడ్ చూస్తున్నారు మీరు. ఇది ఏదో నచ్చింది నచ్చలేదు కాదు, బాధ్యతతో ఆలోచించాలి. ఇఫ్ యూ లెట్ అదర్ దెన్ ఎనీ రీజనల్ పార్టీ. నా ప్రాబ్లం ఏంటంటే మీరు టీఆర్ఎస్ని ప్రశ్నించకూడదని చెప్పట్లేదు, ప్రశ్నించేవాడు. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ కాంగ్రెస్ బీజేపీని మర్చిపోండి. మీరందరూ మనవాళ్ళే కదా, యూ స్టార్ట్ అ పార్టీ అపోజిట్. ఒక ఊర్లో మన ఊరు వాడికి బయట నుంచి వచ్చేవాడికి చిన్న గొడవ వస్తే ఊరంతా కలిసి ఆయన బయట పంపించేసి ఈయన తర్వాత చెప్తారు ఎందుకు ఇలా చేస్తున్నావని. రానివ్వరు లోపల. బికాస్ దే డోంట్ నో యువర్ కల్చర్. వాళ్ళ అజెండాలు వేరు. తోటమంతా ఒకే కలర్ పువ్వులనాలి అనుకోని వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. యూ షుడ్ సీ అ లాంగర్ ఎలిమెంట్. 6 సంవత్సరాలు అయింది. ప్లీజ్ సీ వాట్ దే హ్యావ్ వర్క్డ్. దే హ్యావ్ వర్క్డ్. మనస్సాక్షితో మాట్లాడండి. అండ్ వీళ్ళు పని చేయరు. వీళ్ళు పని చేయడానికి రావట్లేదు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసి హిందూ ఇదంటే స్టార్ట్ చేస్తారు. హిందుత్వ ఓట్ అంటారు, మెజారిటీ అంటారు. దెర్ విల్ బి నో గ్రోత్. ఎంఐఎం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రకాష్ రాజ్ గారు సమర్థిస్తారా? ఎంఐఎంకి టీఆర్ఎస్కి ఉన్నటువంటి స్నేహబంధం గురించి కూడా ఇప్పుడు ప్రధానంగా పదే స్నేహబంధం ఏంటంటే వాళ్ళు కొన్ని సీట్స్లు ఉంటాయి, వీళ్ళది ఒక సీట్స్ ఉంటాయి, ఒకరినొకరు ఆందుకుంటారు. దట్ ఈస్ ఓకే. సి ద పాయింట్ ఈస్, ఆర్ దే డూయింగ్ గుడ్ జాబ్? బీజేపీకి లేదా ఒత్తులు? ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రాంగ్. బట్ ఎంఐఎంని కూడా ప్రశ్నించాలి తప్పు చేసినప్పుడు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హూ కెన్ వర్క్, హూ విల్ నాట్ వర్క్, వాట్ ఈస్ ద అట్మాస్ఫియర్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్. వెల్ ఈ 1 monthలో ఎంత డిస్టర్బ్డ్గా ఉంది చూడండి హైదరాబాద్. ఎవడి కాడ వచ్చేయడం, ఎవడి కాడ మాట్లాడేయడం, ఇష్టం వచ్చినట్టు. బీజేపీ దేశద్రోహి అనేస్తే కేసీఆర్ గారిని దేశద్రోహి అండి ఆయన. బీజేపీని ఇంతకుముందు మీ మాటల ప్రకారం ఆలోచిస్తే, మీ మాటల ప్రకారం వైరస్ అన్నారు, దొంగల పార్టీ అన్నారు. అవును. మరి అటువంటిది ఎంఐఎం మీకు ఏ రకంగానో అది కమ్యూనల్ పార్టీగా మీకు అనిపించట్లేదా? దే హావ్ నాట్ డిస్టర్బ్ ద హార్మోనీ ఆఫ్ ద స్టేట్.
మీరు ఎందుకు మళ్ళీ మీరు వీళ్ళు చెప్పలోనే వస్తున్నారు. ఎంఐఎంని ప్రతి ఒక్క ముస్లింని యాంటీ హిందూని చూడండి, యాంటీ ఇండియన్ చూడండి, వాళ్ళని అంటే అన్టచబుల్స్ అని చూస్తున్నారు. అలా చూడకండి. దట్ ఈస్ నాట్ ద వే యూ సీ అ కంట్రీ. దట్ ఈస్ నాట్ అవర్ ప్రైమరీ ఇంపార్టెన్స్. ఎనీబడి హూ మేక్ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఈ 6 yearsలో బెటర్గా ఉందా లేదా మనకి ఈ ఊళ్ళో. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2 days బ్యాక్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పాత బస్సులో సర్జికల్ స్ట్రైక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది పాకిస్తానీ సానుభూతి పరులు ఉన్నారు, వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టాలి ఆయన చేసినటువంటి ప్రశ్న. చేయకూడదా పని? సెంటర్లో ఉన్నారు కదా మీరు, ఉండుంటే తీయండి. వాళ్ళ భాష చాలా క్లారిటీగా ఉంది. దే వాంట్ టు క్రియేట్ దట్. డోంట్ గెట్ ఇన్ టు అ ట్రాప్ లైక్ దట్. ఆ ట్రాప్లోకి వెళ్ళకండి దయచేసి ఆలోచించండి. వాడు చెప్తున్న అజెండా ఏంటి, మీరు దేనికోసం ఎలక్షన్ చేస్తున్నారు ఇక్కడ? అది ఇష్యూ అయ్యిందా లాస్ట్ 6 months నుంచి అంటున్నారు, 6 years నుంచి అంటున్నా ఇక్కడ. ఎంఐఎంతో సాఫ్ట్గా ఉండి ఎంఐఎంని ఏమీ అనకుండా ఉంటే ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎంఐఎంని ఏమన్నా అంటే ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్, కమ్యూనల్ హార్మోనీ అన్నది ఈ రోజున బీజేపీ నాయకులు అడుగుతారు. వాళ్ళకి ఏం చెప్పండి, వాళ్ళకి బికాస్ దే వాంట్ దిస్ డివిజివ్ పాలిటిక్స్. ఒక ట్రైబల్ మెంటాలిటీ అర్థం చేసుకోవాలి మాకు. ఒక గ్రూప్ ముస్లిమ్స్ ఒక చోటు ఉంటే ఇప్పుడు హ్యూమన్స్ ట్రైబల్ వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు దే ఆర్ నాట్ ద హోల్ తెలంగాణ కాదు కదా. సో యూ వాంట్ టు సపరేట్ థింగ్స్ లైక్ దట్. యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ డివిజివ్ పాలిటిక్స్ హియర్. అది ఎందుకు మాట్లాడుతున్నాను? లా అండ్ ఆర్డర్ ఎవరికైనా అక్కడే కదా, అదే కదా. దెర్ ఈజ్ అ బేసిక్ ఇన్బిల్ట్ హేట్రెడ్. వాళ్ళకి హేట్రెడ్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రెండూ ఒకే ముఖమే, అది సేమ్ వైనే. ఇలాగే మాట్లాడారు కర్ణాటక ఎలక్షన్స్లో కూడా, కానీ ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదుగా. మాస్క్ వేసుకోమంటాం, కొందరు వేసుకోలేకపోతే అలాంటి నేను చెప్పింది తప్పవదు కదా. ఒకటి తెలుసుకోవాలి ప్రజలకి, ఇది ఏదో టీఆర్ఎస్ గెలవాలి, ఏదో బీజేపీ ఓడిపోవాలి, ఇది కాదు నా ఇష్యూ. ఎలక్షన్లో ఒకటి తెలుసుకోవాలి, మీరు సరైన వాళ్ళని ఎలక్ట్ చేస్తే మీరు గెలుస్తారు, లేకపోతే ఓడిపోయేది మీరు. దీస్ ఆర్ ఆల్, వెదర్ ఇట్ ఈస్ టీఆర్ఎస్, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్, వెదర్ ఇట్ ఈస్ బీజేపీ, మన సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు. వీఆర్ ద కింగ్స్. ఒకవేళ రేపటి రోజున ఎంఐఎం టీఆర్ఎస్ అవసరార్థం ఒకటైతే అప్పుడు మీరు సమర్థిస్తారా? ఒకటైతే అంటే ఏంటండి, ఒక్కసారి ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రతినిధులను మనం ఎన్నుకుంటామో, దే ఆర్ సపోజ్ టు గవర్న్. దే సీజ్ టు బి అ పార్టీ అని అర్థం చేసుకోవాలి. మరి భారతీయ జనతా పార్టీ ఏలట్లేదు ఇండియానే, ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అని అంటాం. దే బికమ్ అ గవర్నమెంట్. ఆపోజిట్ పార్ట్నర్ అందరూ కలిసే ఉండాలి కదా. 500 ML 500+ MPs ఉంటుంటే కొందరు లేదు. బట్ దట్ డజంట్ మీన్ దట్ మీరు బయట ఉండండి, అలా కాదు. అది దే కెన్ కమ్ టుగెదర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హైదరాబాద్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది ఇలా చూడడం పాలిటిక్స్ని? ఎందుకంటే ఇలాంటి డివిజన్ ఆడడం ఈడిది వీళ్ళు అది చేయకుండా ఉండుంటే అది అడుగుతాను నేను. వెన్ దే డోంట్ హ్యావ్ ఎ మెజారిటీ, వై ఆర్ ద రూలింగ్ సచ్ సర్టన్ స్టేట్స్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. దేశహితం కోసం నేను భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను, ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇచ్చినటువంటి ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ పవన్ కళ్యాణ్. యు ఆర్ అ లీడర్ బై యువర్ సెల్ఫ్. జనసేన ఒక పార్టీ ఉంది మీకు, మీరు ఇంకో నాయకుడి వైపు ఏళ్ళు చూపిస్తుండడం ఏంటండి? వాట్ ఈజ్ యువర్ ఓట్ షేర్ అండ్ వాట్ ఈస్ బీజేపీస్ ఓట్ షేర్ హియర్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఆంధ్ర, వెరెవర్ ఇట్ ఈస్ లాస్ట్ ఎలక్షన్స్? మీరు ఎందుకు ఆయన భుజాన్ని ఎక్కారు? మీరే 2014లో అద్భుతం వాళ్ళు, ఇంద్రుడు చంద్రుడు అని వాళ్ళని సపోర్ట్ చేశారు. లాస్ట్ ఎలక్షన్స్ లేదు, వాళ్ళు ద్రోహం చేశారు అని రివర్స్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నాడు. అంటే ఈ 3-4 సార్లు మారుతున్నారంటే ఊసురు వెళ్ళి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున బీజేపీ నాయకులు వచ్చి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అదే, దేశ ప్రయోజనాల కోసమే, జాతి హితం కోసమే నేను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను. నమ్ముతారా మీరు దాన్ని? అది చేస్తున్నారా ఇప్పుడు వీళ్ళు ఈ ఎలక్షన్స్లో వచ్చి? వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? ఆయన మాట్లాడుతూ ఆ సూర్య అని ఒక ఎంపీ ఏం మాట్లాడతారండి ఆయన? 1000 జన్మాలు ఎత్తాలి వాళ్ళు ఇంకో మన కేసీఆర్ గారు అవ్వడానికి. పవన్ కళ్యాణ్ గారు తన జనసేన కేడర్ మొత్తానికి
లేక తన అభిమానుల మొత్తానికి చెప్తున్నటువంటి మాట భారతీయ నేను జనతా కాదు పార్టీ leader, ఆయన leader. భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేద్దాం, అంటే భారతీయ జనతా పార్టీ బల్దియాని వెళ్ళిపోవడం డెవలప్ మరి బల్దియాని జనసేన డెవలప్ చేసుకుందాం, మరి ఇది వారి జనసేన మాట. ఎందుకు మీకు బికమ్ వన్ ఇన్ భారతీయ జనతా పార్టీనో బీజేపీ ఇంకొకరు భుజాన్ని మీద ఎక్కువ ఉండి ఎందుకు క్వశ్చన్ ప్రశ్నిస్తున్నారు? ఇక్కడ ఉన్నారు మీరు, వీళ్ళు నిన్న వచ్చి అడుగుతున్నారు, ఇక్కడే ఉన్నారు కదా మీరు, మీకు మనసాక్షి అనేది లేదా? నేషనల్ పార్టీల మీద మీకు ఒక Because ఒక national రకమైనటువంటి parties have failed. వ్యతిరేకత ఉంది Whether కాబట్టి it is Congress, whether it is BJP, the idea of national party has failed this country. National parties only have failed this country. స్టేట్ విడ్ జరిగినటువంటి ఫస్ట్ ఎలక్షన్స్లో 99 సీట్స్ టీఆర్ఎస్ తెచ్చుకుంది. ఈసారి 99 కాకుండా అంతకుమించి తగ్గితే మీ ఆలోచన విధానం, మీ ఆర్గ్యుమెంట్ తప్పని మీరు అంగీకరిస్తారా? తెలంగాణ ప్రజలారా, బీ కేర్ఫుల్, ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ ఈసారి లాస్ట్ టైం ఎలక్షన్లో ఇలా వచ్చిన వాళ్ళకి కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి ఆయన కొంచెం చాలా పనులు ఉన్నాయి. ప్రజలారా, మీరు ఈ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించాలి. వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించాలి. వీళ్ళ వెనకెళ్ళిన మన వాళ్ళకు కూడా ఒకసారి ఒక గుణపాఠం నేర్పాలి. యూ హ్యావ్ టు గివ్ దమ్ రిటర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ మనోగతం. చూస్తూనే ఉండండి TV9.